ఇంటర్నేషనల్ మీడియా కథనాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కలుగుతున్న అభిప్రాయం ఏంటంటే ప్రెసిడెంట్ బైడెన్ బహుశా ఈ వీకెండ్లోగా తాను ప్రెసిడెన్షియల్ రేస్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించే అవకాశం కనబడుతోంది. ఎందుకు ఈ అభిప్రాయం కలుగుతోంది అంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ అన్ఫోల్డింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ సినారియో. స్టార్ట్ అయింది ఎక్కడ అంటే ప్రెసిడెన్షియల్ డిబేట్. ట్రంప్తో జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్లో బైడెన్ వాజ్ వెరీ పూర్ పర్ఫార్మర్. చాలా తీవ్రమైన విమర్శలు రిపబ్లికన్ పార్టీ నుంచే కాదు, సొంత పార్టీ నుంచి కూడా బైడెన్ ఎదుర్కోవడం మొదలుపెట్టాడు. అయితే బైడెన్ టీం దాన్ని సమర్థించుకుంది. ఎస్, నిజమే, బైడెన్ సరిగా ప్రెసిడెన్షియల్ డిబేట్లో పర్ఫామ్ చేయలేకపోయాడు. కానీ దానికి చెప్పిన కారణాలు ఏంటంటే, ఒకటి జెట్లాగ్తో ఆయన ప్రెసిడెన్షియల్ వర్క్స్ చేయాలి, అధ్యక్షుడిగా తన డ్యూటీస్ పర్ఫామ్ చేయాలి. అదే సమయంలో హెక్టిక్ క్యాంపెయిన్ షెడ్యూలు, అలసట, అంతర్జాతీయ పర్యటనలు చేసొచ్చాడు ప్రెసిడెంట్గా. వీటన్నిటి ఫలితంగా ఆయన పర్ఫామ్ చేయలేకపోయాడు అని టీం బైడెన్ సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. బైడెనే స్వయంగా చెప్పింది ఏంటంటే, ఇలా ఒక హ్యాబిచువల్ లయర్ అంటే అలవాటు ప్రకారం అబద్ధాలు ఆడే వ్యక్తితో డిబేట్ చేయడం చాలా కష్టం అని కూడా వ్యాఖ్యానించారు. సో ఈ డిఫెన్స్ ఏమైనప్పటికీ కూడా ఇంటర్నేషనల్గా అమెరికన్ పబ్లిక్ ఒపీనియన్ పైన చాలా తీవ్రమైన నెగిటివ్ ప్రభావం కలిగింది ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్. ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాతనే బైడెన్ గెలవడు, బైడెన్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ క్యాండిడేట్, బైడెన్ స్టెప్ డౌన్ కావాలి, మరో స్ట్రాంగ్ డెమోక్రాటిక్ క్యాండిడేట్ని పెట్టాలన్న డిమాండ్లు స్టార్ట్ అయినాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి కూడా బైడెన్ హెల్త్ పైన, ఏజ్ పైన, బైడెన్ మెంటల్ ఫ్యాకల్టీస్ పైన, బైడెన్ నెక్స్ట్ 4 ఇయర్స్కు కాంపిటెంట్గా అమెరికాను పాలించగలడా అనేటువంటి అనుమానాల్ని ట్రంప్ అండ్ హిస్ టీమ్ అండ్ రిపబ్లికన్ పార్టీ చాలా ఫియర్స్గా అటాక్ చేయడం మొదలుపెట్టారు. స్టిల్ బైడెన్ వాజ్ వెరీ స్ట్రాంగ్, తానే అభ్యర్థిగా ఉంటాను, ఈ ఒపీనియన్ పోల్స్ నేను లెక్క చేయను, సెప్టెంబర్ నాటికి ఒపీనియన్ పోల్స్ మారిపోతాయి, ప్రజలు ఇలా అవుట్వర్డ్ లుకింగ్ పర్ఫార్మెన్స్ను కాదు పాలసీస్ను చూస్తారు అంటూ బైడెన్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. సో ఈలోగా డొనాల్డ్ ట్రంప్ మరింతగా స్ట్రాంగ్ అండ్ వైబ్రెంట్ క్యాంపెయిన్ నడపడం మొదలుపెట్టాడు. చాలా వ్యూహాత్మకంగా జేడీ వ్యాన్స్ను రంగంలోకి దించారు. సో జేడీ వ్యాన్స్ రంగంలోకి దించడము, ఆయన ఇండియన్ అమెరికన్ వైఫ్ ఇంట్రడ్యూస్ చేయడము, ఆ ఇంట్రడక్షన్ కూడా పొలిటికల్గా కాకుండా ఒక పర్సనల్గా టచ్తో చేయడము, దానికి రిప్లైగా జేడీ వ్యాన్స్ తన నామినేషన్ యాక్సెప్టెన్స్ స్పీచ్లో కూడా ఇన్క్రెడిబుల్ పీపుల్ ఆఫ్ సౌత్ ఏషియా అంటూ సౌత్ ఏషియన్ ఆరిజిన్ ప్రజల్ని చాలా గొప్పగా పొగిడాడు. తన సతీమణి రూట్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా దే ఆర్ ఇన్క్రెడిబుల్ పీపుల్ ఆఫ్ సౌత్ ఏషియన్ ఆరిజిన్, అమెరికా సుసంపన్న దేశంగా ఎమర్జ్ కావడంలో చాలా కీలక పాత్ర పోషించారంటూ సౌత్ ఏషియన్ కమ్యూనిటీని ప్రేజ్ చేశారు కూడా. మనందరికీ తెలుసు ట్రంప్, ఈవెన్ వ్యాన్స్ కూడా యాంటీ ఇమిగ్రెంట్ స్టాండ్ ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీ నాయకులు. సో ట్రంప్ అయితే చాలా అందులో ఎక్స్ట్రీమ్ రిపబ్లికన్స్ అయితే వైట్లు తప్ప అమెరికాలో ఎవడు ఉండకూడదు, అందువల్ల నాన్ వైట్ పాపులేషన్ అందరినీ మాస్ డిపోర్టేషన్ చేయాలి అని ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ కలిగిన వాళ్ళు ట్రంప్ సపోర్టర్స్. అలాంటి వారు ఇప్పుడు అదే ట్రంప్ ఒక ఇండియన్ అమెరికన్ వైఫ్ ప్రొజెక్ట్ చేస్తూ, జేడీ వ్యాన్స్ను ప్రొజెక్ట్ చేస్తూ, సౌత్ ఏషియన్ కమ్యూనిటీని ప్రొజెక్ట్ చేస్తూ వ్యూహాత్మకంగా ట్రంప్ తన డెఫిషియన్సీని ఓవర్కమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఈ పరిణామాలు అంటే మోర్ ఎనర్జెటిక్, మోర్ యూనిఫైయింగ్, అంటే ట్రంప్ ఇప్పటి వరకు పోలరైజింగ్ లీడర్, పోలరైజ్ చేసిన ప్రయోజనం ఆల్రెడీ పొందాడు. ఇప్పుడు అందుకే ఈ ట్రయింగ్ టు మూవ్ ఫ్రమ్ ఏ పోలరైజర్ టు యూనిఫైర్. ఎస్పెషల్లీ ఇటీవల ట్రంప్ పైన జరిగిన హత్యా ప్రయత్నం, అసాసినేషన్ బిట్ తర్వాత ఇంకా మరింతగా
తాను ఈ దాన్ని యూనిఫైయర్గా తనకు తాను ప్రొజెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టాడు. సో బైడెన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ ఫియాస్కో తర్వాత పెద్ద దెబ్బ తగిలింది మళ్ళీ ట్రంప్ పైన జరిగినటువంటి ఈ అసాసినేషన్ బిట్. సహజంగానే ఇది ఎంతో కొంత సింపతిని జనరేట్ చేస్తుంది ట్రంప్ పట్ల. ట్రంప్ సపోర్టర్స్ని కన్సాలిడేట్ చేసింది. ట్రంప్ మరింత ఫోర్స్ఫుల్గా ఆ అసాసినేషన్ బిడ్ నుంచి బయటపడి మోర్ ఎనర్జెటిక్గా కనిపించాడు. ఇలా ట్రంప్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో సాధించిన విజయం ఒక ట్రింఫెంట్ మూడ్లో ఆ తర్వాత మర్డర్ అసాసినేషన్ అటెంప్ట్ నుంచి తప్పించుకొని మరింత ట్రింఫెంట్ మూడ్లో ఎనర్జెటిక్గా కనిపిస్తే బైడెన్ రోజు రోజుకు మరింత పేలవంగా మారిపోయాడు. ఇక తాజాగా ఆయనకు కోవిడ్ మూడోసారి వచ్చింది. కోవిడ్ వాస్తవంగా పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు, కానీ బైడెన్ మరింత వీక్గా ఫీబుల్గా అమెరికన్ సమాజం ముందు కనిపించటానికి కోవిడ్ కారణమవుతుంది. ఇప్పుడు ఈ సమయంలో ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్. ఆల్రెడీ ట్రంప్ పైన అసాసినేషన్ అటెంప్ట్ జరగడం వల్ల బైడెన్ 2-3 రోజులు తన క్యాంపెయిన్ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ట్రంప్కోమో క్యాంపెయిన్ చేయాల్సిన అవసరమే లేదు, అసాసినేషన్ బిడే పెద్ద క్యాంపెయిన్. సో అందువల్ల అప్పుడు ఒక 1 or 2 days నష్టపోయాడు. ఇప్పుడు కోవిడ్ వల్ల ఐసోలేషన్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ క్యాంపెయిన్ టైం లూజ్ అవుతున్నాడు. రోజు రోజుకోమో క్యాంపెయిన్ దగ్గర పడుతుంటే క్యాంపెయిన్ టైం లూజ్ అవ్వడం మొదలుపెట్టాడు. సో ఇప్పుడు తాజాగా బైడెన్ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఇప్పటిదాకా దేవుడు తప్ప, ఆల్మైటీ తప్ప తననెవరూ ప్రెసిడెన్షియల్ రేస్ నుంచి పక్కకు జరపలేరు అని బైడెన్ చెప్తూ వచ్చారు. తాజాగా దేవుడు అవసరం లేదు, మానవుడు కూడా పక్క తప్పించవచ్చు అనే రీతిలో మాట్లాడాడు. ఇఫ్ మై డాక్టర్స్ టెల్, నా మెడికల్ కండిషన్ సూట్ కాదు అని డాక్టర్లు కనుక చెప్పితే నేను వైదొలుగుతాను అని ఫస్ట్ టైం బైడెన్ నోట ఎగ్జిట్ అనే ఇండికేషను సింబాల్ ఎగ్జిట్ అనే ఇండికేషన్ పోయింది. సో ఇది బైడెన్ ఇప్పటి వరకు బైడెన్ తప్పుకోవాలి అనే ప్రచారం జరుగుతున్న దాంట్లో ఇది ఒక ఫస్ట్ మేజర్ చేంజ్. ఇప్పటిదాకా దేవుడు తప్ప ఎవడు తనను ప్రెసిడెన్షియల్ రేస్ నుంచి పక్కకు పంపించలేరు అన్న బైడెన్ కాస్త ఈజ్ ట్రయింగ్ టు రీకన్సైల్ అనే అభిప్రాయం కలుగుతోంది. అందుకే మెడికల్ కండిషన్ పేరు చెప్పి ఆనరబుల్ ఎగ్జిట్కు బైడెన్ ఏమన్నా ప్రయత్నం చేస్తున్నాడని. ఈలోగా ఒపీనియన్ పోల్స్లో 2/3 ఆఫ్ డెమోక్రటిక్ ఓటర్స్, వాస్తవంగా బైడెన్ చెప్పింది ఏంటంటే నాకు ఎవరేజ్ డెమోక్రట్ నాతోనే ఉన్నారు, ఏమీ కాదు, ఐ డోంట్ కేర్ దీస్ ఒపీనియన్ పోల్స్ అన్నాడు. కానీ ఇప్పుడు తాజాగా వస్తున్న ఒపీనియన్ పోల్స్ ఎవరేజ్ డెమోక్రట్స్ కూడా బైడెన్ తప్పుకోవాలనే అభిప్రాయానికి వస్తున్నారు. తాజా పోల్లో 2/3 ఆఫ్ డెమోక్రటిక్ ఓటర్స్ బైడెనే క్యాండిడేట్ అయితే ట్రంప్ను ఓడించడం అంత సులభము కాదు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓటర్లే కాదు, అనేక మంది డెమోక్రటిక్ లీడర్స్, ఇప్పటికి ఒక 20 కాంగ్రెస్ మెన్ ఇంక్లూడింగ్ పాపులర్ లీడర్స్ లైక్ మీకు నాన్సీ పెలోసి లాంటి వాళ్ళు కూడా తమ అనుమానాన్ని వ్యక్తం చేశారు. సో ఈ యొక్క మా బైడెన్ అసలు పోటీలో ఉంటే తట్టుకోగలడా అని. తాజాగా వస్తున్న ఇండికేషన్ ఏంటంటే మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఒబామా, హూ ఇస్ ద బిగ్గెస్ట్ బైడెన్ సపోర్టర్, ఎందుకంటే బైడెన్ ఒబామా వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశాడు. ఒబామా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు బైడెన్ అయితే గెలవడు అని. సో ఒబామా సపోర్ట్ కూడా బైడెన్కి లేకపోతే అది మేజర్ చేంజ్ అవుతుంది. అయితే ఇప్పటివరకు ఒబామా బహిరంగంగా ఏం చెప్పలేదు, కానీ లేటెస్ట్గా ఒబామా సన్నిహితుల్ని కోట్ చేస్తూ దిస్ ఈజ్ వాట్ ద ఒబామా ఈజ్ ఫీలింగ్ అని వాషింగ్టన్ పోస్ట్ కథనం. అదే నిజమైతే ఒబామా సపోర్ట్ కూడా బైడెన్కు లేకపోతే మామూలు విషయం కాదు. ఆల్రెడీ నాన్సీ పెలోసి కాంగ్రెస్ స్పీకర్గా ఉండేవారు. సో అందువల్ల ఇప్పుడు ఒబామా కూడా సపోర్ట్ చేయలేకపోతే ఇంకా పెద్ద ఛాలెంజ్గా మొదలవుతుంది. అందువల్ల ఈ పరిణామాలు రోజు రోజుకు చూస్తుంటే బహుశా ఈ వీకెండ్లోనే బైడెన్ మేక్ ది అనౌన్స్మెంట్ అని. ఎందుకంటే ఇప్పుడు రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ జరుగుతోంది. ఈ రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లో కనుక అనౌన్స్ చేస్తే నష్టపోతారు కూడా, ఎందుకంటే ఇంకా రిపబ్లికన్లో రెచ్చిపోయే అవకాశం ఉంటుంది.
ఈ కన్వెన్షన్ జరుగుతున్న సమయంలో కనుక వార్త వస్తే. అందువల్ల ఈ కన్వెన్షన్ అయిన కపుల్ ఆఫ్ డేస్కు అనౌన్స్ చేయవచ్చు అని. అప్పుడు ఈజీగా కొన్ని వారాల సమయం ఉంటుంది. ఇప్పుడు ఆగస్టులో డెమోక్రటిక్ కన్వెన్షన్ ఉంది. అప్పటి వరకు కొత్త అభ్యర్థిని ఎన్నుకోవటానికి సమయం ఉంటుంది. తర్వాత ఎందుకంటే నవంబర్లోనే ఎలక్షన్స్. సో అందువల్ల కొత్త క్యాండిడేట్ ఎన్నుకోవాలి. అందువల్ల కమలా హ్యారిస్ లాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు, ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కనుక బహుశా కమలా హ్యారిస్ క్యాండిడేట్ అవుతారని అంచనాకు వచ్చే ట్రంప్ టీం ఈ ఇండియన్ కనెక్షన్, సౌత్ ఏషియన్ కనెక్షన్ ఆఫ్ నాన్ వైట్ కనెక్షన్ కొరకు ప్రయత్నం చేశారు. అందుకే జేడీ వ్యాన్స్ అంటే ఒక నాన్ వైట్ నాన్ వైట్ లేడీకి హస్బెండ్గా ఉన్న వ్యక్తిని ముందుకు రంగంలో దించారని. ఎందుకంటే జేడీ వ్యాన్స్ కూడా తన భార్య ఇంట్రడక్షన్ తర్వాత తాను మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి ఆ మాటలు మనకు ఇక్కడ క్లియర్గా ఇది ఇన్క్రెడిబుల్ లాయర్, బ్యూటిఫుల్ వైఫ్ అండ్ అని ఆమె ఆరిజిన్ను కూడా ప్రేజ్ చేస్తూ సౌత్ ఏషియన్ ఆరిజిన్ను కూడా మాట్లాడారు. సో ఈ పరిణామాలు చూస్తుంటే బోత్ రిపబ్లికన్ అండ్ డెమోక్రటిక్ క్యాంప్స్ ఆర్ పర్హాప్స్ రీకన్సైలింగ్ దట్ బైడెన్ ఉండకపోవచ్చు. సో కమలా హ్యారిస్ ఉంటారా, ఇంకోరు ఉంటారా చూడాలి. కానీ వెరీ ఇంట్రెస్టింగ్ పరిణామాలు మాత్రం ఒక వారం రోజుల్లో అమెరికన్ ప్రెసిడెన్షియల్ రేస్లో జరగబోతున్నాయనేది మాత్రం క్లియర్. స్టిల్ అన్లెస్ అండ్ అంటిల్ బైడెన్ అనౌన్స్ చేస్తే తప్ప తాను తప్పుకుంటున్నట్లు అంత సులభమైతే కాదు డెమోక్రటిక్ పార్టీలో బైడెన్ కాదు అనటానికి. ఎందుకంటే కారణం బైడెన్ గొప్పతనం కన్నా ట్రంప్ లాంటి బలమైన నాయకుని ఎవరు ఎదుర్కొంటారు. ఇప్పుడు వివిధ ఒపీనియన్ పోల్స్లో కమలా హ్యారిస్ పోటీలో ఉన్న బైడెన్ కన్నా ట్రంప్ విషయంలో బెటర్గా ఎదుర్కొంటారని ఎక్కడా ఫీడ్బ్యాక్ రావడం లేదు. ఇప్పుడు పలానా క్యాండిడేట్ అయితే ట్రంప్ను బాగా ఎదుర్కొంటారని కనుక ఒపీనియన్ పోల్లో వచ్చింటే ఇప్పటికే పరిణామాలు మారేవి. స్టిల్ బైడెన్ ఉంటే గెలవలేడు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ బైడెన్ కాక పలానా వ్యక్తి ఉంటే గెలుస్తారనే అభిప్రాయం అయితే లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బైడెన్. సో అందువల్ల అల్టిమేట్గా బైడెన్ వాలంటరీగా తనకు తాను తప్పుకుంటాడా, డాక్టర్ల పేరు చెప్పి, మెడికల్ కండిషన్ పేరు చెప్పి. సో లెట్స్ వెయిట్. సో రిపబ్లికన్ పార్టీ ఏమో మరింత యునైటెడ్గా, మరింత స్పిరిటెడ్గా, ఎనర్జెటిక్గా క్యాంపెయిన్లు దూకుతుంటే రోజు రోజుకు బైడెన్ చుట్టూ ఉన్న ఈ కాంట్రవర్సీ కాస్త డెమోక్రటిక్ పార్టీ క్యాంపెయిన్ను సీరియస్గా దెబ్బతీసింది.